కవితను జైలు నుంచి విడిపించుకోవడానికి కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీకి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం లయన్స్ క్లబ్ మెంబర్స్ ను కలిశారు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. వివేక్ వెంకటస్వామి రామగుండానికి ఎరువుల ఫ్యాక్టరీ తీసుకొస్తే అందులో ఉద్యోగాలను బీఆర్ఎస్ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి ఎంపీగా అతన్ని గెలిపించాలని లయన్స్ క్లబ్ సభ్యులను కోరారు వంశీకృష్ణ. తెలంగాణ తెచ్చుకున్నారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బ్రిటిష్ వాళ్ళ మీదుగా దేశాన్ని ఇలా ప్రైవేటీకరణ చేసి అదాని అమ్మానికి అమ్మాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తీయాలని చూస్తున్నారు. రిజర్వేషన్ ఉండడం వల్ల ఒక దళితుడు ఉద్యోగం వచ్చింది, ఒక బీసీకి ఉద్యోగం వచ్చింది, అన్ని రకాలు వచ్చింది. ఇవాళ అన్ని విభాగాల్లో కూడా పిల్లల చదువు కాడ నుంచి కూడా రిజర్వేషన్ ద్వారానే వచ్చినాయి. ఇవాళ మహిళలు రాజకీయాల్లోకి వచ్చిందంటే రిజర్వేషన్ చేయడం అనేది వచ్చేది. ఒక దళితుడు నాయకుడు ఏంటంటే రిజర్వేషన్ చేయడం అని వచ్చేది. ఇవాళ అలాంటి రిజర్వేషన్ తీయాలని చూస్తున్న బీజేపీ చాలా ప్రమాదకరం. గ్రౌండ్లో మన ఇంట్లో తెలియకుండానే ఒక విషవాయువులు నింపినట్టుగా ఇలా మన అందరికీ దేవుడు తెలియనట్టుగా రాముడిని ఆయన పుట్టించినట్టుగా చెప్తా ఉన్నారు. వాళ్ళ బిడ్డను అరెస్ట్ చేస్తే ఇవాళ కూడా మళ్ళీ వాళ్ళ బిడ్డ బెయిల్ కొరకు ఒక డమ్మీ క్యాండిడేట్లను పెట్టి కాంగ్రెస్ను బదనాం చేసే కార్యక్రమంలో బీజేపీతో కలిసి ముందుకు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బుద్ధి చెప్పాలి. ఆడ మోడీ, ఇక్కడ కేడీఎస్ ఇద్దరు మోసం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి సేవ చేసిన వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవాలి. ఆర్ఎఫ్సీలు తెరిపిస్తే, వివేక్ గారు తెరిపిస్తే దాంట్లో ఉద్యోగాలు అమ్ముకొని ఇక్కడ బిడ్డల ప్రాణాలు తీసినటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి దళారులు, బ్రోకర్లు ఇవాళ ఎమ్మెల్యేల గురించి ఆలోచించాలి. ఇవాళ నిస్వార్థంతో పనిచేస్తూ సింగరేణిని కాపాడి ఇవాళ 10 మంది భోజనం చేస్తూ మీరందరూ కూడా ఇక్కడ బతుకుతున్నారంటే అది కాపాడిన వ్యక్తి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, వెంకటస్వామి గారు. శాసనసభ్యులు అందరం కూడా పార్లమెంట్లో ఉన్న వాళ్ళం ఈ ప్రాంతంలో గట్టిగా కావాలని అవసరం అనుకుంటే పోడియం దగ్గర కూర్చొని ఈ ప్రాంతంలో భారీ మెజార్టీ వచ్చింది, మాకు పని చేయాల్సిందని చెప్పి గట్టిగా వాదించి పూర్తిగా ఇండస్ట్రీస్ మీద అవగాహన ఉన్న ఒక వ్యక్తిగా, యువకుడిగా పోరాటం చేస్తాడు. ఇలా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ యొక్క జిల్లాకి పార్లమెంట్లో ఏదైతే ఇది ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా చేసి ఇండస్ట్రీ తీసుకురావాలనుకున్నో దాంట్లో కేంద్ర పరంగా పూర్తి సహకారం చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడు. ప్యూర్లీ ప్రజాసేవ, సొసైటీ బాగుంటే మనం బాగుంటామని చెప్పి నమ్మిన మనస్తత్వం. కేవలం ప్రజాసేవ కోసమే మేము ముందుకు వస్తున్నాము. మీ అందరికీ తెలుసు, గతంలో కాకా గారు పెద్దపల్లి ప్రాంతంలో ఒక 70 సంవత్సరాల అనుబంధం కూడా ఉన్నది. మళ్ళీ వివేక్ గారు కూడా 2009లో తెలంగాణ ఉద్యమం కోసం చాలా పోరాటం చేసినారు. ఇక్కడ మన రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా 10,000 కోట్ల రుణమాఫీ చేయించి మళ్ళీ దాంట్లో ఉపాధి కల్పించే సౌకర్యం కలిగించినారు. కానీ గత 10 సంవత్సరాలు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు మళ్ళీ దాంట్లో కూడా దందా చేసి నెలకి 20,000 వస్తున్న జీతం కూడా 5 లక్షలు 10 లక్షల కోసం అమ్ముకున్నారు. ఇదంతా గమనించి కేవలం ఒక సోషల్ మైండ్ సెట్, సొసైటీ ముందుకెళ్ళాలన్న మైండ్ సెట్ ఉన్న మనస్తత్వం ఉన్న నాయకులను ఎంచుకుంటే అంటే సమాజానికి ఉపయోగపడే ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ కాదు. సోలార్ పైకప్ అనేది ఒక ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేసినారు. దానికి నాకు గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కూడా నాకు ప్రపంచంలోనే మొదటి వ్యక్తి అది చేయడానికి అవార్డు ఇచ్చింది. అంతేకాకుండా నేను నా వంతు పర్సనలీ వివేక్ గారిది కాకుండా కాకా గారిది కాకుండా ఒక 500 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చే అదృష్టం నాకు కలిగింది. దాంట్లో చాలామంది కార్మికుల పిల్లలు ఉన్నారు. మన సింగరేణి కార్మికుల పిల్లలు కూడా దాంట్లో పనిచేస్తున్నారంటే చాలా గర్వంగా ఉంది. ఇవన్నీ చెప్తూ కేవలం ప్రజాసేవ చేయడానికి వచ్చినాము. మీ అందరి ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు కానివ్వండి, సేవలు చేసే అవసరం. నిజంగా అది చేయాలంటే చాలా మెంటల్ పవర్ ఉండాలి. ఇదంతా గమనించి మీరు రాజ్బాయికి ఎట్లయితే ఆశీర్వాదం ఇచ్చిండ్రో నాకు కూడా దానికెళ్ళి కొంచెం ఆశీర్వాదం వచ్చే ఎన్నికలు ఇస్తే నేను పెద్దపల్లి ప్రజలకు